బ్లడ్‌లో ఉండే ఎక్స్‌క్రీట్స్ అంటే వేస్ట్ ప్రొడక్ట్స్‌ని ఫిల్టరింగ్ చేసేసి బయటికి యూరిన్ ద్వారా బయటకొచ్చేస్తాయి. ఇంక్లూడింగ్ డెడ్ సెల్స్. డెడ్ సెల్స్ అనేది రావు. డెడ్ సెల్స్ అనేది లైసిస్ అయ్యి ప్రొడక్ట్స్ వస్తాయి. మెటబాలిజం అయితే ఏదైతే అయితదో అవన్నీ ఫిల్టరేట్ అయ్యి బయటకొచ్చేస్తాయి. అవన్నీ బ్లడ్‌లో ఉంటాయి కాబట్టి చిన్న కిడ్నీ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్. ఆ ఫిల్టరేట్ చేసేసి ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని. ప్రోటీన్స్ ఎక్స్‌క్రీట్ కావద్దు. ఓకే. సో అది డ్యామేజ్ అయితే ఎక్స్‌క్రీట్ అవుతాయి. ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్‌లో అయితదో ఆ ప్రోటీన్స్ అనేది మొత్తం బయటకొచ్చేస్తాయి. దానివల్ల వీక్‌నెస్సు. సో నార్మల్‌గా ఏవైతే ప్రొడక్ట్స్ మనకు అవసరం లేనివి ఉంటాయో ఇది అవి ఇది మనకి ఎట్లా తెలుస్తది? ఇప్పుడు క్రియాటిన్‌తోనేనా? క్రియాటిన్ టెస్ట్ అని. క్రియాటిన్ అనేది రొటీన్ టెస్ట్ అది. రొటీన్ టెస్ట్. బ్లడ్‌లో క్రియాటిన్ లెవెల్ నార్మల్. ఆ క్రియాటిన్సే మనకు ప్రోటీన్ మెటబాలిజంలో యూరియేట్స్ అవన్నీ ఉంటాయి. ఓకే. సో అవి మోతాదు కంటే ఎక్కువ పెరిగితే మనకు అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతాయి సెల్స్. సో సో సంథింగ్ ఇది ఈజ్ రాంగ్ అని చెప్పేసి టెస్టులు చేయాల్సి వస్తది. చేయాల్సి వస్తుంది. బ్లడ్ యూరియా క్రియాటిన్ అనేది. హ్మ్.